ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వరల్డ్ కప్ అంటే ఫామ్ కంటే అనుభవం ముఖ్యం. బిగ్ టోర్నీలంటే ఒత్తిడి తట్టుకొని నిలకడగా పరుగులు చేసే ప్లేయర్స్ కావాలి. ఫామ్ టెంపరరీ, క్లాస్ పర్మనెంట్ అనే ట్యాగ్ వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అప్పటి వరకు ఎంత టాప్ ఫామ్ లో ఉన్నా అనుభవం లేకపోతే ఒత్తిడిలో విఫలమైన ప్లేయర్స్ ను చాలా మందిని చూసాం. ఇక ఫామ్ లేక ఇబ్బంది పడే సీనియర్ ప్లేయర్స్ బిగ్ టోర్నీ అంటే తమలోని ఆటను, అనుభవాన్ని బయటకు తీస్తారు. అందుకే వరల్డ్ కప్ అంటే సెలెక్టర్లు బోర్డు అనుభవానికే ఎక్కువగా ఓటేస్తారు. అలాంటి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తుంది. ఇందుకోసం ఏకంగా రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్ను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. అతడెవరో కాదు, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్. ఐసీసీ టోర్నీలంటే ఆస్ట్రేలియాకు ఎక్కడ లేని పునకం వస్తుంది. ద్వైపాక్షిక సిరీస్లు అలా ఆడిన ఐసీసీ టోర్నీలో మాత్రం తమ అత్యుత్తమ ఆటను బయటకు తీస్తారు. 2023లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా వేదికగా జరగబోయే 2027 వన్డే వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. అందుకోసం ఇప్పటి నుంచే జట్టును పటిష్టంగా తయారు చేసుకునే పనిలో ఉంది. తమ జట్టుకు అనుభవం అవసరమని గ్రహించిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ను జట్టులోకి తీసుకురానున్నట్టు సమాచారం. స్మిత్ 50 ఓవర్ల ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వరల్డ్ కప్ కోసం ఈ సీనియర్ ప్లేయర్ సేవలను వాడుకోవాలని చూస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా వన్డేల్లో కొంచెం బలహీనంగా ఉంది. ఇటీవలే బంగ్లాదేశ్ పై 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఓడిపోవడంతో పరువు పోయింది. బౌలింగ్ లో పర్వాలేదనిపించినా బ్యాటింగ్ లో ఇబ్బందులు పడుతుంది. టీ20 ప్లేయర్స్ ఎక్కువగా వన్డే జట్టులో ఉండడంతో ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ గెలవడానికి ఇబ్బందులు పడుతుంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ చాలా వీక్ గా ఉంది. స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించడం, మాక్స్వెల్ ఫామ్ లో లేకపోవడంతో వన్డేల్లో విజయాల కోసం శ్రమిస్తోంది. అందుకే స్మిత్ లాంటి నికాసైన ప్లేయర్ ను జట్టులోకి తీసుకుని వస్తే బ్యాటింగ్ లో సమస్యలు తగ్గుతాయి. స్మిత్ కేవలం బ్యాటింగ్ ఆడమే కాదు, తనలో కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఇక యువ క్రికెటర్లు కూడా చక్కటి సలహాలు ఇస్తాడు. ఈ విషయాలని దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా స్మిత్ ను ఎలాగైనా వెనక్కి తీసుకురావాలని చూస్తుంది. 2027 వన్డే వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. ఈ మెగా టోర్నీకి జింబాబ్వే, నమీబియా కూడా ఆతిథ్యం ఇస్తున్న ఎక్కువ మ్యాచ్లు సౌత్ ఆఫ్రికాలోనే జరగనున్నాయి. అక్కడి పిచ్లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. బౌన్స్, స్వింగ్ ఎక్కువగా లభిస్తుంది. బౌలింగ్ విషయంలో ఆస్ట్రేలియాకు తిరుగులేదు. ఎందుకంటే వారి పేస్ త్రయం మిచెల్ స్టార్క్, జోష్ హేజల్వుడ్, ప్యాట్ కమిన్స్ ఉండనే ఉన్నారు. అందుకే క్రికెట్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టి 2027 వన్డే వరల్డ్ కప్ లో స్మిత్ ను ఎలాగైనా ఆడించాలని చూస్తుంది. అయితే స్మిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో సస్పెన్స్ గా మారింది. ఒకవేళ స్మిత్ ఓకే అంటే జింబాబ్వేతో జరగబోయే వన్డే సిరీస్ లో కనిపించడం ఖాయంగా మారింది. ఇదిలా ఉంటే క్రికెట్ ఆస్ట్రేలియా గానీ, స్టీవ్ స్మిత్ గానీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ స్మిత్ రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చి ఆస్ట్రేలియా జట్టులో చేరితే మాత్రం జట్టు పటిష్టంగా మారుతుంది. వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగడం గ్యారంటీ. 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే క్రికెట్ కు స్మిత్ గుడ్ బై చెప్పారు. తన ఫోకస్ మొత్తం టెస్ట్ క్రికెట్ పైనే పెట్టాలని తెలిపారు. 2027లో స్మిత్ బరిలోకి దిగితే ఈ ఆసీ స్టార్ కు ఇది వరుసగా 4వ వన్డే వరల్డ్ కప్ అవుతుంది. తొలిసారి 2005లో ఆడి ఆస్ట్రేలియా టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. సెమీఫైనల్లో ఇండియాపై సెంచరీ కొట్టి దుమ్ములేపడమే కాదు, ఫైనల్లోనూ హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటాడు. ఆ తర్వాత 2019, 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ బాగానే రాణించాడు. ఓవరాల్ గా స్మిత్ వన్డే కెరీర్ చూసుకుంటే అద్భుతంగా ఉంది. ఆస్ట్రేలియా తరపున 50 ఓవర్ల ఫార్మాట్ లో 170 మ్యాచ్లాడి 43.28 యావరేజ్ తో 5,800 పరుగులు సాధించాడు. వీటిలో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కీలక మ్యాచ్ల్లో, బిగ్ టోర్నీలో స్మిత్ జట్టును ఆదుకుంటాడనే పేరుంది. అందుకే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. మరి దేశం కోసం స్మిత్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా, లేకపోతే యూటర్న్ వచ్చే ఆలోచన లేదని షాక్ ఇస్తాడా అనే విషయం మరికొన్ని రోజుల్లో తేలనుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.